ఈరోజు మేము ఒక డిప్యూటీ సీఎంకి సంబంధించి బీసీలు పనికిరారా అని అడుగుతా ఉన్నా. నీ పార్టీలో 50% పైగా ఈ రాష్ట్ర జనాభా ఉన్న దాంట్లో బీసీలకి డిప్యూటీ సీఎం ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నాం. మీ దాంట్లో అర్హులు లేదా? 6 సార్లు 5 సార్లు గెలిచిన మీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు అని ఉన్నాడు. ఆయనే చెప్పాడు నిన్న, నా అంత పర్సనాలిటీ ఎవరికీ లేదు, నా అంత ఎత్తు ఎవరికీ లేదు, నా అంత అజాన బాహుణ్యం ఎవరూ లేరు అని చెప్పాడు. అంటే ఆయన డిప్యూటీ సీఎంకి అయ్యే అర్హత ఆ పర్సనాలిటీకి లేదంటావా? ఆ బీసీ అర్హుడు కాదంటావా అని అడుగుతా ఉన్నా. లేదు, పెద్దలు కళా వెంకట్రావు అని ఉన్నాడు, ఆయన కూడా 6 సార్లు 7 సార్లు గెలిచాడు, ఆయన కూడా మీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు, ఆయనకన్నా ఇవ్వచ్చుగా. అది లేదు. సరే, 2 సార్లు గెలిచాడు, మళ్ళీ ఇప్పుడు అధ్యక్షుడిగా మీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు మా పల్లాసీనన్న. సరే, ఆయన ఎందుకంటే గాజువాక, ఆ గాజువాకు సంబంధించి ఒక ప్రత్యేక రిలేషన్ ఉంది ఒక డిప్యూటీ సీఎంకి, ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం వస్తే ఇవ్వలేదనే మాకు అర్థం కాదు. అసలు ఎవరి మెహర్బానీ కోసం, ఎవరి స్థాయి తగ్గిపోద్దని కోసం ఇంకో డిప్యూటీ సీఎం బీసీలకు ఇస్తే బీసీల స్థాయి తగ్గిపోద్దనా? మా బీసీల స్థాయి దించి, మా బీసీల అర్హత లేదని ఏ పార్టీలో ఉన్నప్పటికీ కానీ నువ్వు మా బీసీలకి ద్రోహం చేసే ఒక డిప్యూటీ సీఎం ఇవ్వకుండా చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి మాట ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఒకసారి ఎమ్మెల్యే అయినా డిప్యూటీ సీఎం అర్హుడైనప్పుడు 6 సార్లు 7 సార్లు అయినా మా అచ్చవన్న, మా వెంకటరావు అన్న, వీళ్ళు అర్హులు ఎందుకు కాకుండా పోరు? అంటే మా బీసీలకి శక్తి, సామర్థ్యం, తెలివితేటలు లేవని మీ అభిప్రాయమా అని అడుగుతా ఉన్నాం. ఎవరు బాధపడతారని, ఎవరి కోసం నువ్వు మా బీసీలని అవమానపరిచావు, నిజంగా అవమానపరిచావు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఊరికైనా ఆయన చెప్పినట్టుగా రేపు ఆయనే పోతాడు కోర్టుకి, ఆయనే పోయి ఒక చేత కోర్టులో వేయించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు కాబట్టి నేను లేకపోతున్నామని. ఏ రోజు బడుగు బలహీన వర్గాలకి ఈరోజు మీరు రిజర్వేషన్లు తీసుకున్న శాసనసభలో కానీ పార్లమెంట్లో లోక్సభలో కానీ తీసుకున్నా దాదాపు 0.5% సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.